ఈ రైతులది ఏం గోసుల్లా పాపం పంట వండించుడు ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకునుడు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నది పరిస్థితి. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినా అమ్ముకునే యాళ్ళ మాత్రం ఏం ఫాయిదా లేకుండా పోతున్నది. పాపం కొంతమంది రైతులను చూస్తే నిజంగా దుఃఖం అనిపిస్తున్నదిల్లా. అన్న కాయ చూడన్న, అసలు కాయ అట్టుందో చక్కదనాల కాయని 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అడుగుతుంటే నేనేం కావాలా అసలు ఇక్కడ ఊపిరిపోతే ఎంత నేను ఏం సమాధానం చెప్పుకోవాలా? చక్కదనం కాయ చేసుకొస్తే 3 ఏళ్ళు కట్ట అడుగుతుంటే నా పరిస్థితి ఏం కావాలా? మరి 2500 అంటే ఏంది రైతు పరిస్థితి? అయ్యో పాపం ఆ అన్న బొచ్చంతా గుద్దుకుంటే ఏడుస్తుంటే చూసినోళ్ళందరికీ మస్తు బాధ అనిపిస్తున్నదుల్లా. 6 గాలం కష్టపడి వండించి ఆఖరుకు పంట అమ్ముకుందామని మార్కెట్కు మిర్చి పట్టుకత్తే అగ్వసగ్వకే కొంటామనే వరకు గీ ధరతోని పంట అమ్మితే నేను పంట వండియనీకి చేసిన అప్పులన్నీ ఎట్లా తీరుద్దును, పిల్లల్నెట్లా సాదుకుందునని గీ తీరుగా దుఃఖపడుతున్నాడు. ఒక్క ఈ అన్నే కాదు, ఖమ్మం మార్కెట్కు మిర్చి పట్టుకొచ్చిన రైతులందరూ గిట్లనే బాధపడుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరం ఊరికెంచి ఖమ్మం మార్కెట్కు మిర్చి పట్టుకత్తే ధర లేక ఈ రైతన్న అల్లాడే పరిస్థితి మోపైంది. గుండెలు బాదుకుంటున్న ఈ రైతు గోస మనసులేని ముఖ్యమంత్రికి వినిపిస్తలేదా? కనికరం లేని కాంగ్రెస్ సర్కార్కు కనిపిస్తలేదా? మాయ మాటలు నమ్మిన పాపానికి మిర్చి రైతు కంట్ల కారం కొడతారా? 2 ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా? వ్యవసాయ మంత్రి ఇలాకాలనే గిట్టుబాటు ధర లేకపోతే రైతులేం కావాలే? ఖమ్మంలో 3 మంత్రులున్నా ఏం చేసుకోవాలే? బోనస్ పేరిట బోగస్ మాటలు ఆపుండ్రిగా. మిర్చి రైతుకు కనీసం మద్దతు ధర ఇప్పియుండ్రని మాజీ మంత్రి కేటీఆర్ సర్కార్ మీద గట్టిగానే ఫైర్ అయిండు.